హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది వచ్చేసి 7th డే ట్రిప్లో అండ్ లాస్ట్ డే కూడా బహ్రెయిన్లో ఉన్నాను. నాకు ఈరోజు నైట్ 10:30కి ఫ్లైట్ ఉంది ఇండియాకి. సో డీటెయిల్స్ 1 by 1 వస్తూ ఉంటాయి, చూసుకుంటూ వెళ్దాం. అండ్ హోటల్ చెక్అవుట్ టైం కూడా వచ్చేసింది. ఈ ట్రిప్లో నాకు చీపెస్ట్ హోటల్ అంటే ఇక్కడ దొరికింది బహ్రెయిన్లోనే. ఇది వచ్చేసి నేను వీగో యాప్లో బుక్ చేసుకున్నాను. 2,800 రూపీస్ పడింది విత్ బ్రేక్ఫాస్ట్. ఈ వీగో యాప్ ఏంటంటే చాలా వెబ్సైట్స్ లైక్ అగోడా, booking.com, ఎయిర్బిఎన్బి ఇలాంటివన్నీ కంపేర్ చేసి బెస్ట్ డీల్స్ మన ముందు ఉంచుతుంది. డిఫరెంట్ లాంగ్వేజెస్ అండ్ డిఫరెంట్ కరెన్సీలు కూడా అవైలబుల్లో ఉంది. మనం మ్యాప్ వ్యూలో కూడా చూసుకోవచ్చు. అండ్ ఎక్కడైతే లో ఇంటర్నెట్ సర్వీస్ ఇంటర్నెట్ ఉంటుందో అక్కడ మంచి యాప్ కూడా చాలా బాగా పనిచేస్తుంటుంది. ఎవరైనా యాప్ను ముందు నుంచి వాడుతున్న వాళ్ళు ఉంటే అప్డేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీగోలో ఫ్లైట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. క్లియర్ ట్రిప్, మేక్ మై ట్రిప్ అండ్ ఈజ్ మై ట్రిప్ ఇలా అన్ని కంపేర్ చేసి బెస్ట్ డీల్స్ అన్ని మన ముందు ఉంచుతుంది. ట్రైన్ టికెట్స్ ఎవరైనా బుక్ చేసుకోవాల్సి ఉంటే IRCTCలోని టికెట్స్ కూడా మనం ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. సో యాప్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. సో 2,800 రూపీస్ విత్ బ్రేక్ఫాస్ట్ కంప్లీటెడ్. ఇంకా బయటకు వెళ్దాం. 6 కిలోమీటర్ డిస్టెన్స్లో అల్ ఫతేహ్ గ్రాండ్ మాస్క్ అని ఉంటుంది. వన్ ఆఫ్ ది లోపల ఇంటీరియర్ మాత్రం చాలా బాగుంటుంది. సో నేను చూసాను గూగుల్లో కొన్ని ఫొటోస్. సో నాకు నచ్చింది బాగా. పదానికి వెళ్దాం. వెళ్ళేసి ఇంకా కొంచెం ప్లేసులు చూపించుకుంటే 1 by 1 చూపించుకుంటూ వెళ్దాం. అండ్ ఈ ట్రిప్ కన్నా ఎంటైర్ కాస్ట్ ఎంత అనేది కూడా మోస్ట్లీ మీకు వీడియో ఎండ్లో చెప్పేస్తాను. ఓకే. అండ్ చాలా మంది అంటున్నారు ఎందుకు హాస్టల్స్ ప్రిఫర్ చేయట్లేదు, బడ్జెట్ ఎందుకంటే హాస్టల్స్ ఉంటాయి. నేను ఎందుకుంటాను ఇంత బడ్జెట్ పెట్టింది. వేరే ప్లేస్లో హాస్టల్స్ ఉంటాయి, అక్కడ సింపుల్ బడ్జెట్ ఉన్నప్పుడు అంత పెట్టి ఉండడం ఎందుకు రూమ్ ఉండమని ఆలోచిస్తాను. బట్ గల్ఫ్ కంట్రీస్లో హాస్టల్స్ అంత ఈజీ కాదు. బిగులు అబుదాబి 5,000 రూపీస్ హోటల్. నేను 5,000 నాకు ఏం అవసరం అసలు. నేను నైట్ రూమ్లో కూడా పడుకోవడానికి కూడా లేను 2 రోజులు అసలు సరిగా. హాస్టల్స్ ఉంటే హ్యాపీగా ఉండొచ్చు, కానీ మినిమం బడ్జెట్ అది. నిన్ను ఉన్న ఏరియాలో అంతా ఒక 200 నేను అటు ఇటు కాకపోతే ఆ మినిమం బడ్జెట్ పెట్టాల్సింది హోటల్స్కి. సో హోటల్ కూడా ఇట్లా షేరింగ్లో వస్తే ఫ్లైట్స్కి ఇలా ఎంత అవుతుంది ఎంటైర్ బడ్జెట్ అనేది వీడియోలో మాట్లాడుకుందాం. పదని బయటకు వెళ్ళేసి ఇంకా 1 by 1 ప్లేస్లన్నీ చూసుకుంటూ వెళ్దాం. అండ్ యాక్చువల్గా ఒక విషయం ఏంటంటే ఈ ట్రిప్లో నేను ఇంకా ఖతార్ కూడా యాడ్ చేసుకోవాలి. బట్ ఓన్లీ బికాస్ ఆఫ్ FIFA వరల్డ్ కప్ మస్కట్ నుంచి ఖతార్కి ఫ్లైట్ టికెట్ 1 way అరౌండ్ 20,000 నుంచి 30,000 చూపించింది. అకామిడేషన్కి ఒక 20,000. మళ్ళీ అక్కడ నుంచి నేను నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలంటే 30,000, 50,000, 60,000 అవుతున్నాయి. ఎందుకు అనవసరంగా అమౌంట్ వేస్ట్. FIFA వరల్డ్ కప్ అయిపోయిందంటే మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తాయి. ఏదన్నా లేఓవర్ వచ్చేలాగా నెక్స్ట్ ఖతార్ మీద పెట్టుకున్నాం అనుకుంటా. ఖతార్కి 1 day గుడ్ ఇనఫ్. కరెక్ట్ కొడితే 24 hours ఇనఫ్ దాన్ని ఖతార్కి. అట్లా ప్లాన్ చేసుకున్న దాన్ని హోల్డ్లో పెట్టాను. ఖతార్ డైవర్షన్ తర్వాత జార్డన్ వెళ్దాం అనుకున్నాను. బట్ జార్డన్కి ఫ్లైట్ ఇక్కడ నుంచి తక్కువ ఉన్నాయి. బట్ మళ్ళీ జార్డన్ నుంచి ఇండియాకి ఫ్లైట్ రావడానికి ఇంచుమించు 22,000 అలా ఉన్నాయి ప్రైస్ రేంజ్. సో ఇప్పుడు వద్దులే, మళ్ళీ ఎప్పుడైనా కొంచెం నీట్గా ప్లాన్ చేసుకుందాం. మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ లీవ్స్. ఇప్పటికే ఈ ట్రిప్లో చాలా లీవ్స్ పోయాయి. 7th డే నాది ఈరోజు. అందులో కొన్ని హాలిడేస్ అవి పోయినా కూడా లీవ్స్ చాలానే పోయాయి. మళ్ళీ జార్డన్ వెళ్తే మళ్ళీ 3-4 రోజులు అట్లీస్ట్ ఉండాలి. నెక్స్ట్ టైం కొంచెం తీరిగ్గా ప్లాన్ చేసుకుందాం అన్నట్టుగా హోల్డ్లో పెట్టాను దాన్ని. ఓకే, పదని బయటకు వెళ్దాం. కొంచెం అమౌంట్ డ్రా చేస్తున్నాను. నేను బ్రో వాళ్ళతో కలిసి మూవీకి వెళ్ళాను అవుతారు రాత్రి. వాళ్ళు అమౌంట్ వద్దన్నారు, కానీ మనం అట్లుంటాం ఇవ్వకుండా. నాకు కూడా ఆల్మోస్ట్ అంతా ఖాళీ అయిపోయింది వ్యాలెట్ అంతా. సో నాకు ఒక 2 dirham ఆర్ 1 or 2 dirham అట్లా పెట్టుకొని బ్రో వాళ్ళకు కొద్దిగా ఇస్తే సరిపోతుంది. అదర్ అమౌంట్ కరెక్ట్. ఎస్ ప్రాబ్లం ఏంటంటే అప్పటి నుంచి ATM నుంచి అమౌంట్ ట్రై చేస్తున్నా రావట్లేదు అనియో కార్డ్తోని. ఇక్కడ హబీబ్ బ్యాంక్లో ట్రై చేస్తుంటే కరెక్ట్గా అమౌంట్ డెబిట్ అయ్యాయి 10 బహ్రెయినీ దినార్, అంటే అరౌండ్ 2,200 రూపీస్. కానీ క్యాష్ డిస్పెన్స్ అవ్వలేదు. యాప్లో అయితే మరి వాళ్ళతో చార్జ్ చేస్తున్నాను నియో టీమ్తో. వాళ్ళు ఏమంటారో చూడాలి మరి. అసలే టైం లేదురా స్వామి అంటే మళ్ళీ ఏదొకటి చార్జ్ చేస్తుంటే వాడు రిప్లై ఇచ్చాడు. ఇలాంటి సినారియోలో మోస్ట్లీ మీకు ఒక 15 daysలో రిఫండ్ రావచ్చు, ప్రాబ్లం ఏం లేదు అంటున్నాడు. బట్ చూడాలి. మళ్ళీ ATM వెతుక్కోవాలి అమౌంట్ డ్రా చేయడానికి. ఒక హైలైట్ న్యూస్ చెప్పండి, ఇందా జరిగింది. చెప్పాను కదా ATMలో డ్రా చేస్తే 10 BD రాలేదని చెప్పి. బ్యాంక్ వాళ్ళు ట్రై చేస్తే వస్తాయన్నారు అని చెప్పి మళ్ళీ ట్రై చేశా. మళ్ళీ 10 BD 20 BD గాన్. అంటే ఎప్పటికి వస్తాయో ఏంటో. ఒక చిన్న ఐడియా వచ్చింది మళ్ళీ. అదేంటంటే నా దగ్గర ఒమానీ రియాల్ మిగిలిపోయాయి. మీరు ముందు వీడియోలో చూసుంటారు. సో అందులో నుంచి 20 ఒమానీ రియాల్ని ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్నాను సిటీలోనే, మనామాలో. సో 20 ఒమానీ రియాల్ కన్వర్ట్ చేస్తే నాకు ఎంత రావాలి యాక్చువల్లీ అంటే 19.570 BD రావాలి. బట్ ఇక్కడ నాకు 19.350 BD వచ్చాయి. బట్ స్టిల్ బెస్ట్ డీలే. అంటే ఈ ట్రాన్సాక్షన్ చేసినందుకు అరౌండ్ 4,000 రూపాయలు మార్చినందుకు వీళ్ళ కమిషన్ కింద 50 రూపాయలు పోయింది. సింపుల్. సో బెస్ట్ రేట్ అనే చెప్పాలి ఒమానీ రియాల్కి. బట్ ఇండియన్ కరెన్సీ వచ్చేసరికి 1 Indian రూపీ ఒమానీ
సారీ బహ్రెయిన్ దినార్ ఈజ్ ఈక్వల్ టు 220 రూపీస్ ఉంది ఇక్కడ. బట్ వీళ్ళు అమ్మే రేట్ వచ్చేసి 229, అంటే అరౌండ్ 20 బిలియన్ నాకు కావాలంటే ఇంచుమించు 200 రూపీస్ పోతుంది కమిషన్. ఇండియన్ రూపీ అయితే దారుణంగా ఉంటాయి మన కరెన్సీకి ఎక్స్చేంజ్ రేట్స్ కూడా. ఇదే బస్ స్టాప్, అక్కడ బస్ నెంబర్ 41 చూపిస్తుంది, అది తీసుకొని వెళ్ళొచ్చు అల్ ఫతేహా గ్రాండ్ మాస్కి. గూగుల్ మ్యాప్లో నెంబర్ చూపిస్తుంది, దాని ఫాలో అయితే సరిపోతుంది అంతే. వచ్చేసారు మేము బస్సులోకి. 300 బీడీ, అదే పాయింట్ 300 బీడీ. ఇక్కడ కనిపిస్తుంది చూడండి బ్యాక్ సైడ్లో, కొంచెం వాక్ బస్ స్టాప్ పక్కనే. వచ్చేసి అల్ ఫతేహా గ్రాండ్ మాస్క్. మ్యాసిగా ఉంది బయట అయితే, ఇంకా ఇంటీరియర్ గురించి బాగా విన్నాను, మరి చూడాలి ఎలా ఉంటుందో. ఈరోజు పబ్లిక్ హాలిడే అవడంతో లాస్ట్ 3 డేస్ నుంచి మండే వరకు హాలిడే అంట, అంటే ఇంకా 2 రోజుల వరకు కూడా క్లోజ్ అయ్యేది పబ్లిక్కి, విజిటర్స్కి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మోస్ట్లీ మన దగ్గర గూగుల్ పే, ఫోన్పే లాగో ఇక్కడ వీళ్ళు సపరేట్గా ఒక యాప్ ఉంది వీళ్ళకి వచ్చేసి బెనిఫిట్ పే, లోకల్ కరెన్సీ. సో దాన్ని ఎక్కువ వాడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా. ఐదర్ కొన్ని చిన్న చిన్న షాప్లో ఏంటంటే కార్డ్ ఆప్షన్ ఉండదు కదా, ఐదర్ క్యాష్ లేదంటే మన దగ్గర గూగుల్ పే, ఫోన్పే ఎట్లా అట్లా ఇక్కడ బెనిఫిట్ పే. సో ఇప్పుడు మార్కెట్లో కొన్ని చూసి నేను ఫస్ట్ డే చూశాను, నాకు కొంచెం షాపింగ్ ట్రై చేద్దాం కదండి. ఆ షాపింగ్ అయిపోయిన తర్వాత శివాబాబు ఉన్నాడు కదా, ఆయన వస్తున్నారు. మిగతా ప్లేస్లో కవర్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం వెహికల్ ఉంటే మనకి తిరగడానికి ఈజీ అయిపోతుంది. చూడండి కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ హల్వాస్ చాలా ఉన్నాయి కదా. ఫస్ట్ డే రోజు చూశాను, అసలు ఇంకా లాస్ట్ డే రోజు చూద్దాం ఒకసారి ఏమేమి ఉన్నాయి, అసలు ఏంటి దీని సంగతి. చూడండి బహ్రెయిన్ హల్వా అంట, ఇది ఏ బి బహ్రెయిన్ హల్వా అయినా. ये किस चीज़ से बनती है, किस चीज़ से बनती है? इसमें कैश्यू नट ओनली है, ये नट्स पूरा मिक्स स्पेशल है. ఓకే, ఇందులో ఓన్లీ క్యాష్యూ నట్స్ మాత్రమే అంట, ఇంకా మిగతా ఇందులో నట్స్ ఉంటాయి కదా, పిస్తా కానీ ఆల్మండ్ కానీ అలాంటివన్నీ ఉన్నాయి. సో ట్రై చేసి చెప్తాను ఎట్లుందో. బాగుంది, ఇది రెగ్యులర్ లాగా ఉంది కానీ ఇంకొంచెం టేస్ట్ బాగుంది. కింద కాయ ये सेम डब्बा 6 दिनार आएगा, ये 2 दिनार 5 रुपये. 6 दिनार आएगा. कितने का है क्वान्टिटी है? ये 1.250, मतलब 1200 ग्राम का है. ये 1 किलो है. ये 1 किलो, 1 किलो का है. ओके, छोटा में नहीं है ये छोटा है, छोटा 4 दिनार 5 रुपये. 4 दिनार 5 रुपये, कुछ कम नहीं होगा? 4 दिनार आएगा लास्ट. ఓకే, ఇది చూడండి ఇవి టోటల్గా షాప్లో కూడా మిగతా ఐటమ్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఇంకా అన్నీ హల్వా బేస్డ్ అండి. జిలేబీ అయినాయి, చాక్లెట్స్ కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ రెగ్యులర్గా దొరికేటి ఐటమ్స్ అన్నీ. ये वाइट वाला क्या है भैया? ये वाला वो स्वीट है, अरबिक स्वीट है, राइस बोलते हैं. किस चीज़ से बनती है? मीठा है, जास्ती मीठा है, ज़्यादा मीठा रहता है. ज़्यादा मीठा. ये कितना पड़ेगा? वो 2 दिनार 5 रुपये. इसका कुछ टेस्ट करने का कुछ है? ఇది చూడండి 2 दिनार అంట, లైక్ బక్లావా టైప్స్లో ఉన్నాయి కొంచెం సిమిలర్గా. ఏదో కొంచెం మినీ సమోసా. ఏ సమోసా క్యా భయ్యా? అయ్యో ఇవన్నీ కలర్ఫుల్గా బాగున్నాయి భయ్యా. ये कितना पड़ेगा भाई बॉक्स? 2 दिनार 5 रुपये. ये सब 2 दिनार का ही है. ఇది డేట్స్ అనుకుంటా, అంటే వచ్చి ఏమైనా తీసుకెళ్ళడానికి ఇంటికి చిన్న చిన్న స్వీట్స్ ఐటమ్స్ కానీ అలాంటివి చాలా ఉన్నాయి. మన శివ బ్రో వచ్చిన తర్వాత ఆయన కార్లోనే మేము వెళ్ళాము అంవాజ్ ఐలాండ్లోకి. ఈ అంవాజ్ ఐలాండ్కి మేనేజర్ వచ్చేసి మన తెలుగు పర్సన్ నిజామాబాద్ అతను, మన శివ బ్రో పరిచయం చేశాడు. అతను వచ్చేసి నవీన్ బ్రో. అండ్ అక్కడ నుంచి ఇంకా నవీన్ బ్రోని వాళ్ళ కార్లోనే అంత చూపించాడు అంవాజ్ ఐలాండ్ అనేది. ఇది ఒక మ్యాన్మేడ్ ఐలాండ్, చాలా బాగుంటుంది. ఇదంతా వచ్చేసి అంవాజ్ ఐలాండ్లోకి వచ్చాం కదా,
దాంట్లో అంతా కూడా ఒక ఫేమస్ లైక్ ఎవరైనా వచ్చి చిల్లవచ్చు ఇక్కడ. ప్లెంటీ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి చూడండి. ఆల్మోస్ట్ చాలా టైప్ ఆఫ్ మీకు ఫుడ్ చైన్స్ అన్నీ కనిపిస్తుంటాయి ఇక్కడ. కానీ భలే ఉంది ఏరియా అంతా. ఇదంతా మ్యాన్మేడ్ ఐలాండ్, అది ఆర్టిఫిషియల్ ఐలాండ్ ఇదంతా. వాటర్ కూడా చాలా బాగున్నాయి. అంతా ఫుడ్ సెక్షన్స్ అంతా. అది కూడా అటు సైడ్ కూడా అంతా. మనం ఎవరితో వచ్చామో వాళ్ళు అక్కడ కార్లో ఉన్నారు. బ్రో పరిచయం చేస్తున్నారు వాళ్ళని కూడా. అక్కడ ఈ సోలిమార్ అన్న ఒక బీచ్ ఏరియా ఉంది చూడండి, చాలా బాగుంది. ఇది కూడా బీచ్ ఏరియా విత్ సమ్ కెఫే లాగా ఉంటుంది. అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి ప్లెంటీ ఆఫ్ ఇక్కడ. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది బికాస్ ఆఫ్ ప్రైవేట్ వాళ్ళది ఐలాండ్ అంతా కూడా. అండ్ అక్కడ పక్కనే యార్డ్స్ ఉన్నాయి, చాలా ప్లెంటీ ఆఫ్ యార్డ్స్ ఉన్నాయి అన్నీ. అండ్ ఎలాగో మ్యాన్మేడ్ ఐలాండ్ కాబట్టి అక్కడ వాటర్ కూడా చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో. అక్కడ నుంచి నెక్స్ట్ మేము వెళ్ళాము డ్రాగన్ సిటీ. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షాపింగ్ ఏరియా ఇన్ బహ్రెయిన్ అనుకోవచ్చు. సో ఇప్పటిదాకా అంత తిరిగాం కదా ఐలాండ్. సో ఈజ్ ద మేనేజర్ అంబాజ్ ఐలాండ్కి, నవీన్ గారు అని చెప్పి మన తెలుగు పర్సన్, నిజామాబాద్ అంటేనే. ఇక్కడ వచ్చి ఆల్మోస్ట్ 18 years అవుతుంది. గల్ఫ్ కంట్రీస్ బహ్రెయిన్లో 8 years, ఓవరాల్గా గల్ఫ్ కంట్రీస్లో 18 years వరకు. సో తనే మొత్తం హ్యాండ్ అంతా తనదే కాబట్టి మొత్తం తిప్పి చూపించారు అంత ఐలాండ్ అంతా. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వెళ్దాం పన్నీర్ ఫుడ్కి. ఓకే బాయ్. చలో బ్యాక్ టు కార్ అవన్నీ చూసుకుని మళ్ళీ మన శివ బ్రో. ఇంకా ఎంటైర్ 3 days ట్రిప్లో మొత్తం శివ బ్రో అనేది ఆల్మోస్ట్ ఆయన కార్లోనే తిరుగుతున్నాం 3 రోజుల నుంచి. యాక్చువల్లీ వీడియో ఇంకా అయిపోలేదు, వెయిట్ చేయండి. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. అసలైన పాయింట్ ఏంటంటే యాక్చువల్లీ రేపు నాకు ముంబైలో బహ్రెయిన్ నుంచి నా ఫ్లైట్ ముంబైలో నాకు 11 hours లేఓవర్ ఉంది. మళ్ళీ ముంబై నుంచి హైదరాబాద్. కుదిరితే ముంబైలో కూడా కొన్ని ప్లేస్లు ఏమైనా విజిట్ చేయడం ట్రై చేస్తాను. ఎందుకంటే మనామాలో నాకు ఎంత ట్రై చేసినా బహ్రెయిన్లో నాకేం దొరకట్లేదు ప్లేస్. బికాస్ స్టేట్ పాయింట్కి వస్తాను. మనామా డైరెక్ట్ హాలిడే ట్రిప్కి వచ్చేంత సీన్ ఉందా అంటే డెఫినెట్లీ లేదు. బట్ స్టాప్ ఓవర్గా ఎంచుకోవచ్చు. ఎందుకంటే కంట్రీకి వెళ్తున్నప్పుడు స్టాప్ ఓవర్ కింద 24 hours అలా పెట్టుకుంటే గుడ్ ఇనఫ్. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్. సరే, ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మీకు డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఇస్తాను. బడ్జెట్ గురించి మాట్లాడేది కదా. చలో మొత్తానికైతే ముంబై ఎయిర్పోర్ట్లో ఉన్నాను. నిన్న బహ్రెయిన్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత మాయమైపోయినాక ఇప్పుడు నెక్స్ట్ డే రోజు ఆఫ్టర్నూన్ 2 o'clock ఓపెన్ చేస్తున్నాను కెమెరా. మళ్ళీ ఏం జరిగిందంటే యాక్చువల్లీ నేను మధ్యాహ్నం నుంచి నా హెల్త్ అసలు బాగాలేదు. ఈ వస్తామని హెడ్ నా వల్ల అవ్వట్లేదు. ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి నేను సాయంత్రం బహ్రెయిన్లో తీసుకెళ్ళిపోయింది. ఫ్లైట్ జర్నీ అంతా ఎట్లా ఖర్చులో కూడా నాకు లేదు. అంత వరస్ట్ ఉన్న సిచ్యువేషన్ అంతా. మొత్తానికైతే అట్లా అయిపోయింది. అండ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత ముంబై ఎయిర్పోర్ట్లో దరిద్రం ఏంటంటే ఇమిగ్రేషన్ కోసం 2 hours లైన్ నించాలి. ఆ ఎయిర్పోర్ట్ని 2 hours లైన్లో నుంచోవాలంటే టార్చర్ అది. మొత్తానికి అది అయిపోయేసరికి ఇంకా నా వల్ల కాలేదు. కొంత డిస్టెన్స్లో రూమ్ తీసుకొని కొంచెం పడుకుందాం, హెల్త్ సెట్ అవుతుందేమో అని ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ ఇంకా ఇప్పటికి కూడా హెల్త్ సెట్ అవ్వలేదు. యాక్చువల్ ప్లాన్ ఏంటంటే ముంబై ఎయిర్పోర్ట్లోకి వచ్చేసి ఒక 2 hours రెస్ట్ తీసుకొని నాకు 11 hours లేఓవర్ ఉంది. ఫ్లైట్ టికెట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 11,000 పడింది. ఆ 11 hours కూడా ఆయన లోకల్గా ముంబైలో చూపించడానికి ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ కుదరలేదు. ఈ వీడియోలో కంటెంట్ కూడా అంత ఏం రాలేదు. ఐ నో దాట్. అట్లీస్ట్ ముంబై ఎయిర్పోర్ట్ అలా లాంచ్ ఏరియా చూపిస్తాను. నేను ముంబై ఎయిర్పోర్ట్కి రావడానికి ఫస్ట్ మనం 2 rupees వాడుకొని లాంచ్ వాడుతుంటాం కదా త్రూ క్రెడిట్ కార్డ్స్ అండ్ కొన్ని డెబిట్ కార్డ్స్కి. అలాంటి వాటిలో ముంబైలో వచ్చేసి దాని పేరు వచ్చి అదాని లాంచ్ అని ఉంటుంది. నేను ఇప్పటివరకు వెళ్ళిన వాటి లాంచ్లో డొమెస్టిక్లో ఇట్ ఈస్ బిగ్గెస్ట్ లాంచ్. చాలా పెద్దగా ఉండింది. అండ్ సిట్టింగ్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువ దింది ముంబై ఎయిర్పోర్ట్లోది. డొమెస్టిక్ టెర్మినల్లో ఉంది ఇది. అక్కడ నుంచి వ్యూ కూడా బాగుంది. ఫుడ్ కూడా ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్. నాకు బాగా అనిపించింది లాంచ్ అయితే ఇదంతా. ఇంకా ముంబై నుంచి నెక్స్ట్ మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకుని హైదరాబాద్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అండ్ ఎంటైర్ ట్రిప్కి వచ్చేసి బడ్జెట్ అప్రాక్సిమేట్గా 80,000 వరకు అయింది నాకు. 3 countries. హెవీ బడ్జెట్ తిని మాత్రం నాకు హోటల్సే. ఎందుకంటే 3 countries కలిపి హోటలే ఇంచుమించు అరౌండ్ 20,000 rupees అయ్యాయి సోలో కాబట్టి. షేరింగ్ బస్ వెళ్ళంటే ఒక 10,000 తగ్గేవి.
అండ్ ఇంకా ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడుకున్నాం కాబట్టి పెద్దగా ఏం అవ్వలేదు. ఫ్లైట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి హోటల్స్, మిగతావన్నీ సైట్ సీయింగ్కి అండ్ కొన్ని దానికి దీనికి. ఓవరాల్గా ఫ్లైట్స్కి అరౌండ్ 26,000 అయ్యాయి, హోటల్స్కి 46,000. వీసాస్ ఎక్కువ అయిపోయాయి. యూఏఈ వీసా 7,000, ఒమాన్ వీసా 4,200, బహ్రెయిన్ వీసా అప్రాక్సిమేట్లీ 2,000. ఇలా చూసుకుంటే అరౌండ్ 12,000 వరకు వీసాస్కి వెళ్ళాయి. ఇంకా చిన్న చిన్న ఖర్చులు అవి చూసుకుంటే కూడా అరౌండ్ అప్రాక్సిమేట్గా అయితే 70,000 to 75,000 ఈజీగా అయింది ట్రిప్ కాస్ట్. అండ్ ఇది ఎందుకు వెళ్ళాను ఈ ట్రిప్ చూడడానికి ఏం లేదు అనుకున్నప్పుడు ఒక సింపుల్ ఆన్సర్, అది వచ్చేసి ఎప్పుడైతే మన దగ్గర హెవీ బడ్జెట్ లేదు, హెవీ బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ కాదు అనుకున్నప్పుడు మనం ఎప్పుడైతే కొన్ని కంట్రీ వీసాస్కి అప్లై చేస్తామో వాళ్ళు మన బ్యాంక్ బ్యాలెన్స్ కంటే కూడా మన ట్రావెల్ హిస్టరీని చూసి వీసాలు ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఒక ట్రావెల్ హిస్టరీ క్రియేట్ చేసుకోవడానికి ఇలా తిరగడం వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్.